పెళ్ళైపోయినటువంటి యెదీదా జీవితంలో ఆ యొక్క ఆమోను అనేటువంటి ఈయన చాలా క్రూరమైన మనస్సు కలిగిన వాడంట. దేవునికి స్తోత్రం. బయటికి ఎలాంటి వాడు? రాజు. లోపల ఎలాంటి వాడు? క్రూరుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రజల దృష్టిలో చాలా మంచిగా రాజు 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 అనే పేరు పొందాడు, కానీ లోపల లొడారం, బయట బడారం. దేవునికి స్తోత్రం. అయితే ఈయన ఎలాంటి వాడంటే, దేవుడన్నా, దేవుని కార్యాలన్నా, దేవుని పనన్నా, రాజు ఆ యూదా యొక్క రాజ్యములో ప్రజలకు న్యాయం చేయాలన్నా, దేవునికి న్యాయం చేయాలన్నా చాలా వ్యతిరేకమైన స్వభావము కలిగినటువంటి వాడు ఈ ఆమోను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెళ్ళి అవ్వకముందు అనుకుంది, నేను ఒక మంచి రాజు గారికి భార్యగా వెళుతూ ఉన్నాను, నా జీవితానికి ఇంకా తిరుగులేదు, నా తల్లిదండ్రులకు ఇంకా తిరుగులేదు, నేను చాలా ఉన్నతంగా, చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా నేను బ్రతికేస్తానని ఈ యెదీదా చాలా కలలు కని అత్తవారింట్లో అడుగు పెట్టింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కుటుంబాల్లో కొంతమంది బాగోకపోయినా పర్వాలేదు, కానీ చేసుకున్నవాడే మూర్ఖుడైతే బ్రతకడం చాలా కష్టమా సులువా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆడవాళ్ళే, స్త్రీలే. చెప్పండి, చేసుకున్నవాడు నాడేం లేకపోతే ఇంట్లో బ్రతకగలరా భార్యలు? భార్య మాట భర్త వింటూ, భార్యను భర్త ప్రేమిస్తూ, భార్యను గౌరవిస్తూ ఉండే కుటుంబంలో సంతోషంగా బ్రతకొచ్చు. నీ దారి నీది, నా దారి నాదంటే ఆ కుటుంబంలో సమాధానము, సంతోషం అనేది ఉండనే ఉండదు. ఈ యెదీదా కూడా చాలా సంతోషంగా వెళ్ళింది అత్తవారింటికి భర్తతో పాటు. రాజుగారికి, నేను యోధారాజుకు భార్య అయ్యాను, నేను యోధా రాజ్యంలో ఒక రాణిగా బ్రతుకుతాను, ఆ కుటుంబంలో నాకు చాలా ఘనత ఉంటుంది, యోధా రాజ్యంలోనే నాకు గొప్ప పేరు ఉంటుందని యెదీదా అడుగుపెట్టి వెళితే ఆమెకి ఎదురయ్యేవన్నీ ఆపోజిట్ అన్నమాట. అంత వ్యతిరేకత. భర్త మూర్ఖుడు, చాలా వ్యతిరేకుడు. ఈమె ఒకటి చెబితే ఆయన ఒకటి చేస్తూ ఉన్నాడు. అయ్యా మనం మందిరానికి వెళ్ళాలి పద అంటే, నేను రాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్తున్నాను కదా, నేను రాను. నేను పూజించే దేవుళ్ళు వేరు, నేను ఆరాధించే దేవతలు వేరు, నేను తిరిగే మార్గాలు వేరు. నీకు నచ్చితే వెళ్ళు, నచ్చకపోతే నీవు కూడా నా తోవలోకే వచ్చేయి. దేవునికి స్తోత్రం. ఈ భక్తి కలిగినటువంటి యెదీదా చావలేక, బ్రతకలేక, మింగలేక, కక్కలేక, ముందుకు వెళ్ళలేక, వెనక్కి రాలేక ఆ కుటుంబంలో చాలా నరకయాతన పడుతూ ఉందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈమె జీవితంలో పెండ్లి కాకముందు చాలా భక్తి ఉంది, పెండ్లైన తర్వాత ఎక్కడికక్కడ అడ్డుకట్టలు పడిపోతూ ఉన్నాయి. పెండ్లాకముందు రెక్కలు చక్కగా ఎగురుతూ ఉంటాయి, పెండ్లు అయిపోయిన తర్వాత రెక్కలు రెండు కట్టేస్తారు, బిగించేస్తారు, సరిహద్దులు గీస్తూ ఉంటారు. గడప దాటడానికి పర్మిషన్, ముందుకు వెళ్ళడానికి ఒక పర్మిషన్, మందిరానికి వెళ్ళాలంటే పర్మిషన్, కూడికలకి వెళ్ళాలంటే ఒప్పుకోవాలి. ఇవన్నీ కూడా కండిషన్లు వెళ్ళిపోతూ ఉంటాయి. ఈమె పెళ్ళి కాకముందు ఈమె జీవితంలో దేవాది దేవునికి మహిమకరంగా బ్రతికింది. ఈ ఆమోనును చేసుకున్న తరువాత పేరుకు మాత్రం యోధా రాజ్యానికి రాజే, దేవుని పక్షాన నిలబడిన వాడే, కానీ ఈయనలో ఏమి లేదో తెలుసా? దైవీకమైన భక్తి గుణలక్షణాలు లేవు. దేవునికి స్తోత్రం. లోకానుసారమైన బ్రతుకుతూ లోకులతో సహా తన యొక్క సాంగత్యము చేస్తూ భార్యను దేవుణ్ణి వ్యతిరేకిస్తూ ఇష్టానుసారంగా బ్రతికినటువంటి, దేవునికి వ్యతిరేకంగా జీవించిన దుర్మార్గుడైన ఆమోనుకు యెదీదా భార్య అయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈమె దుర్మార్గుడైన భర్తను భరించిన స్త్రీగా చూస్తూ ఉన్న మొట్టమొదటిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరినైనా భరించవచ్చు, కానీ ఇలాంటి వాడిని మాత్రం ఎవరమో భరించలేమండి. ఇంకొకటైనా పర్వాలేదు, ఈ దుర్మార్గుడిని ఎలా భరించాలండి? వీడిని భరించడం కష్టమవుతూ ఉంది. నేను ఎందుకు వీడిని చేసుకున్నాను, అసలు నేను ఈ కుటుంబానికి ఎందుకు వెళ్ళానని అప్పుడు కొట్టుకుని ఏడుస్తున్నా సరే
చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏమీ లేదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈమె ఎవరి యొక్క యూదా రాజుకు ఆమోను భార్యగా కనిపిస్తూ ఉంది. అదయ తండ్రి, తన యొక్క తండ్రి పేరు అదయగా ఉంది. ఒక మంచి వంశంలో నుండి వచ్చింది, కానీ భయంకరమైనటువంటి దుర్మార్గపు భర్త చేతిలో ఈమె జీవితము పడిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హిజ్కియా రాజు తర్వాత మనష్షే రాజుగా ఉన్నాడు. మనష్షే తర్వాత ఆమోను రాజరికం చేస్తూ ఉన్నాడు. మంచి హోదా స్థితిలో ఉన్నాడు, సంపన్న స్థితిలో ఉన్నాడు, రాజుగా ఉన్నాడు, గొప్పవాడిగా ఉన్నాడు, కానీ ఈయన గుణం మాత్రం మంచిగా లేదు. దేవునికి స్తోత్రం. చూడండి, 1 పేతురు 3వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. 1 పేతురు 3వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. అటువలే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్త్రీలు బలహీనులా, పురుషులు బలహీనులా? చెప్పండి. వాక్య ప్రకారం చూసుకుంటే మనమే బలహీనులం. అక్కడ వాక్యం ఉంటుంది, ఏముంది చెప్పండి? స్త్రీ బలహీనమైన ఘటమని ఎరిగి వారిని సన్మానించి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కుటుంబాలలో ఏ స్త్రీకి కూడా సన్మానాలు ఉండవు. ఏముంటాయి చెప్పండి? ఎక్కువ మనకి ఘనత ఏంటో తెలుసా? నీ ముఖానికి ఏం పని వచ్చలే, నువ్వు పిల్లని చూడగలవేట్లే, ఒక బట్టలు ఉతకడం నీకు వచ్చా, ఒక గిన్నెలు తోమడం నీకు వచ్చా, అసలు ఎలా ఈ తల్లిదండ్రులు నిన్ను కనీసారు అనే అవమానాలే మనకి ఎక్కువగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. సన్మానాలు చాలా తక్కువ, అవమానాలు మాత్రం ఎవరు ఇవ్వకుండానే వచ్చేస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే భర్తలతో, అయ్యలారా, మీ భార్యలు బలహీనులని మీరు తెలిసి వారిని సన్మానించి వారితో మీరు జ్ఞానముగా కాపురము చేయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా చాలా చులకనగా చూస్తారు భర్తలు. ఎందుకంటే మగోళ్ళు కదా, వాళ్ళకి కొద్దిగా గర్వాలు ఉంటాయి. మేము పురుషులం, మేము సంపాదిస్తేనే మీరు బ్రతుకుతారు, మేము తెస్తేనే మీ కడుపు నిండా తిండి, మేము ఇస్తేనే మీకు కట్టుకోవడానికి బట్ట, లేకపోతే మీకు దిక్కే లేదు అని వాళ్ళు మగవాళ్ళుగా కొద్దిగా గర్వం ఉంటుంది కనుక మీసాన్ని నిలుపుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య ఇద్దరిని సమానంగానే పెట్టాడు, కానీ పురుషులైనటువంటి వారు అందరికీ కూడా కాస్త గర్వం ఉంటుంది. ఎందుకో తెలుసా? మీరు నా కాలు కింద చెప్పు లాంటి వాళ్ళు. మీరు ఆడవాళ్ళందరూ కూడా మగవాళ్ళకి డబ్బులు ఇచ్చి పెళ్ళిళ్ళు చేసుకుంటా ఉన్నారు కనుక డబ్బు ఇచ్చినా, ధనం ఇచ్చినా, కట్నం ఇచ్చినా, ఇంటికి సరిపడా సామాన్లు ఇచ్చినా సరే చచ్చినంత వరకు ఆ ఇంటిలో గొడ్డు చాకిరి ఎవరిది? స్త్రీదే, ఆడవారిదే. ఇన్ని కలిగినటువంటి ఇటువంటి పరిస్థితులన్నీ నెట్టుకుంటూ ఆ కుటుంబానికి వారసురాలని ఇస్తూ కుటుంబ గౌరవాన్ని నిలవబెడుతూ ఆ కుటుంబానికి బాధ్యత కలిగినటువంటి స్త్రీలు వెళుతున్నప్పటికీ కూడా అత్త దగ్గర చీవాట్లు, భర్త దగ్గర చీవాట్లు, బాబల దగ్గర చీవాట్లు, ఆడబిడ్డల దగ్గర చీవాట్లు, చివరి వరకు కూడా అవమానాలు పడుతూనే వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎంత తీసుకొనిరా, ఎన్ని తీసుకొనిరా, ఏ డబ్బును పట్టుకొని ఇంట్లో వచ్చి పెట్టినా సరే నీకు ఘనత అనేది కలగడం చాలా తక్కువ. ఎక్కడో నూటికొకరు ఉంటారు మంచిగా కోడల్ని సన్మానించి, ప్రేమించి, గౌరవించి, స్త్రీని స్త్రీగా ఆ యొక్క కుటుంబంలో ఘనతకెక్కి చక్కగా చూసుకునేవారు ఎక్కడో ఉంటారు. ఇప్పటి కాలంలో ఉండట చాలా కష్టము. దేవునికి స్తోత్రం. కానీ ఈమె జీవితంలో చాలా వ్యతిరేకతలు వస్తూ ఉన్నప్పటికీ దుర్మార్గుడైనటువంటి ఆమోనును భరిస్తూ కూడా చాలా సవినయంగా కుటుంబాన్ని కట్టుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా ఈమెలో మనం చూసుకున్నట్లయితే భక్తి గల కుమారునికి తల్లి అయ్యింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది కుటుంబాల్లో ఏమంటారంటే, ఓలే
నీ భర్త మూర్ఖుడైనా పర్వాలేదు, నీ భర్త పనికిరానుడైనా పర్వాలేదు, నీ భర్త వెధవైనా పర్వాలేదు, నువ్వు ఒక బిడ్డను కంటే ఆ బిడ్డను పట్టుకొని హ్యాపీగా వాడిని చూసుకొని బతికేద్దాం. దేవునికి స్తోత్రం. వాడిని చూసుకొని బ్రతికే, వాడిని పెంచు, వాడిని నాయకుడిని చేయి, వాడిని ఘనుడిని చేయి, వాడే నిన్ను పెంచుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యెదీదా తన భర్త ఆమోను మూర్ఖుడైనప్పటికీ కూడా, దేవునికి వ్యతిరేకుడైనప్పటికీ కూడా, దేవుని నామాన్ని ధిక్కరిస్తూ దేవుని ఆలయాన్ని పాడు చేసే వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా ఈమె యోషియా అనేటువంటి రాజుకు తల్లి అయ్యింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరికి తల్లి అయింది? యోషియాకు తల్లి అయింది. అందుకే భక్తి గల కుమారుడిని ఆమె కన్నది. భక్తి కలిగినటువంటి బిడ్డకు ఆమె జన్మనిచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె అనుకుందంట, నా భర్త ద్వారా యూదా రాజ్యములో దేవుని ఘనత పోయింది కనుక నా కుమారుని ద్వారా నేను మరలా దేవునికి ఘనత తీసుకుని రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది కుటుంబాలలో భర్తలు మందిరాలకు రానప్పుడు బిడ్డలను కూడా, ఒరే మీ నాన్నతో నేను ఉండురా. ఎవరితో ఉండాలి? మీ నాన్న దగ్గరే ఉండురా. బ్రాంతి షాప్కి వెళ్తాడో, పేకాటికి వెళ్తాడో, లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళిపోతాడో, నువ్వు కాపలా ఇక్కడే ఉండు. దేవునికి స్తోత్రం. ఆమోను మూర్ఖుడైనప్పటికీ కూడా ఆ యొక్క యెదీదా ఏం చేసిందో తెలుసా? తను పాలిచ్చినప్పటి నుండి పెద్దవాడైనటువంటి వరకు 8 సంవత్సరాల వయస్సు వచ్చినంత వరకు ఆ బిడ్డకు యోషియాకు నేర్పించే నేర్పరితనం ఏంటో తెలుసా? అయ్యా, నీవు నీ తండ్రిలాగా ఉండకూడదు, నీవు నీ తండ్రిలాగా జీవించకూడదు, నీవు యోధా రాజ్యానికి ఒక రాజు అవ్వాలి, భక్తిపరుడు అవ్వాలి, నీతిమంతుడు అవ్వాలి, యోధుడు అవ్వాలి, ఈ రాజ్యాన్ని నువ్వు ఏలేవాడిగా ఉండాలని మంచి బుద్ధులు బిడ్డకు నేర్పిస్తూ వస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది పిల్లలకు అంటాం కానీ వాళ్ళకి ఏమి నేర్పించాలో తెలియదు. భర్తలు రాకపోతే పిల్లలు కూడా ఎందుకులేండి, ఇంటి దగ్గరే ఉంచండి. వాళ్ళు నేర్చుకునే మంచిని మనము నేర్పించకపోతే, బాల్య దినములు ఎందే వారికి సృష్టికర్తను మనం పరిచయం చేయకపోతే వాళ్ళ ఆలోచనలు తప్పిపోతూ ఉంటాయి, వారి మార్గాలు తప్పిపోతూ ఉంటాయి. ఈరోజు వాడు నా తండ్రి తాగుతున్నాడు కదా, నా తండ్రి పేకాడుతున్నాడు కదా, నా తండ్రి బూతులాడుతున్నాడు కదా, నా తండ్రి వదరబోతుగా ఉన్నాడు కదా, నేనుంటే తప్పేం, నేను కూడా మగవాడిని అనుకుని వాడు ఆలోచనలు మార్చుకుంటే మరలా నీవు మార్చడానికి అవకాశాలు ఉండవు. దేవునికి స్తోత్రం. వాళ్ళకి మనం ఏం నేర్పించాలంటే, ఒరే మన తండ్రి ఒకవేళ మందిరానికి రాకపోవచ్చు, దేవుని గురించి తెలియకపోవచ్చు, దేవుని జ్ఞానం లేకపోవచ్చు, నీవైనా మారి రేపొద్దున నీ తండ్రికి బోధించేవాడిగా తయారవురా అని చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ దేవుడు చక్కటి బిడ్డలను ఇచ్చారు, కానీ మనం వారిని ఎక్కడ పెంచాలో అక్కడ పెంచకూడని చోట్ల వారిని పెడుతూ ఉంటాం. పాడైపోయిన తర్వాత అంటాం, అయ్యగారు మా బిడ్డలు మందిరానికి రావట్లేదండి, అయ్యగారు వాడెవరినో ప్రేమించాడటండి, అయ్యగారు ఎందుకు ప్రేమించాడు, ఎందుకు మందిరానికి రాలేదంటే వాడి మార్గమును నీవు పట్టుకొని దేవుని మందిరానికి ఏ రోజు తీసుకొని రాలే. తండ్రి మార్గం తండ్రిది, బిడ్డల మార్గం బిడ్డలది, భార్య మార్గం భార్యదైనప్పుడు పిల్లలను నీవు వంచాలనుకున్న వాళ్ళు వంగరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈమె ఆ చిన్న వయసు నుండే దేవుని గూర్చిన వాక్యాన్ని నేర్పిస్తూ ఉంది. అయా యోషియా, నీవు మాత్రం యూదా రాజ్యానికి ఒక గొప్ప రాజు అవ్వాలి. అందుకే ఆ తల్లి నేర్పిన భక్తిలో యోషియా పెరగడాన్ని బట్టి దేవుడు యోషియాను దృష్టించి 8 సంవత్సరాలలో రాజుగా యూదా రాజ్యానికి నిలవబెట్టాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ జ్ఞానం ఎక్కడిది, ఆ తెలివి ఎక్కడిది, ఆ ఆలోచన ఎక్కడిదంటే పుట్టిన దగ్గర నుండి తల్లి యొక్క ప్రార్థన బిడ్డ మీద
ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిడ్డల కొరకు తల్లులు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అయ్యా, నా భర్త ఒకవేళ మందిరానికి రాకపోయినా నా బిడ్డలు మాత్రం ప్రయోజకులు అవ్వాలయ్యా, నా బిడ్డలు నీ కొరకు బ్రతకాలయ్యా, నీ పనిలో ఉండాలయ్యా, నీ పరిచర్య చేయాలయ్యా, నీ కాడి మోయాలయ్యా అని ఆ యొక్క ఎదీద ప్రార్థన చేస్తూనే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దుర్మార్గుడైనటువంటి భర్తను కలిగి ఉన్నప్పటికీ కూడా ఆమె ఎవరిని కన్నదో తెలుసా? భక్తి గల కుమారుణ్ణి కన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె భక్తి కలిగిన కుమారుణ్ణి కన్నది. యోధా రాజుగా మంచి పేరే కాకుండా దేవునికి మహిమకరంగా శ్రేష్టమైనటువంటి జీవితాన్ని కలిగి యోషియా బ్రతికాడంట. దేవునికి స్తోత్రం. ఎలా తెలుసా? దేవుని యొక్క ఆ యొక్క మందిరపు నిధులు, మందిరములో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాకారములు పాడైపోయాయని తెలుసుకొని ధర్మశాస్త్రము దేవుడిచ్చిన ఆజ్ఞలను పట్టుకొని ఏమి చేయాలో అని ఆ పని కొరకు ప్రాకులాడే వ్యక్తిగా ఆ చిన్న వయసులోనే యోషియా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇంకొక వాక్యం చూద్దాం. 2వ రాజుల గ్రంథం 23-25 వచనంలో ఉంటుంది ఒక మాట, చదువుదాం. 2వ రాజులు 23-25. అతనికి పూర్వమున్న రాజులలో అతని వలె పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ బలముతోనూ యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసినవాడు ఒకడును లేడు. అతని తరువాతైనను అతని వంటి వాడు ఒకడును లేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే అంత మంచి మోషే తరువాత ఇంకెవరైనా మంచి యూదులలో రాజు ఎవరైనా ఉన్నారు అంటే అయినా ఈయన మాత్రమే. దేవునికి స్తోత్రం. యోషియాను అటువంటి జ్ఞానముతో, అటువంటి తెలివితో, అటువంటి శ్రేష్టమైన బుద్ధితో దేవుడు నింపుతూ ముందుకు తీసుకుని వెళ్ళాడు. ఎలాగో తెలుసా? ఎదీదా ప్రార్థన ద్వారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది తల్లులు ఒక మాట మాట్లాడుతూ ఉంటారు, మా పిల్లోడికి జ్ఞానము, అక్షరాలు, బుద్ధి, ఏం మాట్లాడాలో వాడికి ఎందుకు తెలీదు. అన్ని విధాలుగా లోకంలో అన్ని జ్ఞానాలు ఉంటాయి, కానీ దేవుని దగ్గరికి, చదువు దగ్గరికి వచ్చినప్పటికీ వాళ్ళకి జ్ఞానము ఉండదు. ఎందుకంటే వాళ్ళని బ్రేక్ చేసేవాడు ఎవడు? సాతానుడు. ఎందుకంటే వాడిని మనం లోకములో విడిచిపెడతాం. అందుకే లోకములో ఉన్నవన్నీ కూడా వాళ్ళ మీద పరిపాలన చేస్తూ వస్తాయంట. దేవునికి స్తోత్రం. సుసన్న వెసలి తన బిడ్డల కొరకు ఉదయకాలపు 3 గంటల నుండి తెల్లవారి 7-8 వరకు కూడా ప్రతి బిడ్డ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క బిడ్డ దగ్గర ఒక్కొక్క గంట ప్రార్థన. ఎంతసేపు అండి? ఒక్కొక్క బిడ్డ దగ్గర ఒక్కొక్క గంట. అలా 9 మంది బిడ్డల దగ్గర 9 గంటలు ప్రార్థన చేయాలంటే ఓపిక ఎక్కడదండి? 1 గంట అయిపోతుంది, ఎప్పుడు ముగిస్తారు అని అనుకుంటున్నాం. ఇప్పుడు ఒక్కొక్క బిడ్డ దగ్గర వారి భవిష్యత్తు కొరకు ఆ బిడ్డ యొక్క శరీరము తడిచిపోయినట్లుగా ఆ తల్లి కన్నీరు 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 కాచి ప్రార్థించినప్పుడు వాళ్ళు గొప్ప గొప్ప భక్తులుగా మారిపోయారు. దేవునికి స్తోత్రం. మా బిడ్డలు కలెక్టర్ అయిపోవాలండి, ఎమ్మెల్యేలు అయిపోవాలండి, డాక్టర్లు అయిపోవాలండి, యాక్టర్లు అయిపోవాలండి అంటాం. ప్రార్థన మాత్రం ప్రభు చేతికి మాత్రం అప్పగించాం. వాడిని లోకములో పెట్టేసి లోకములో ఉన్న చెడు కార్యకలాపాల్లో తిరిగమని వాడి జీవితం, అయ్యా మీరు ఆశీర్వదించండి 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 అంటే ఆయనేం ఆశీర్వదిస్తాడు? మనం ఎవరి చేతికి అప్పగించాలి? ఎదీదా వలె నీ బిడ్డకు నువ్వు నేర్పించాలి భక్తిని, నువ్వు నీ బిడ్డకు నేర్పించాలి శ్రేష్టమైన అలవాట్లను, నీ బిడ్డకు నువ్వు నేర్పిస్తూ రావాలి మంచిని. కానీ వాడును మంచిని నేర్చుకోకుండా చెడు వైపు వెళుతూ ఉన్నాడంటే వాడి లోకానికి దగ్గరగా వెళ్ళిపోయాడని అర్థం. డిఎల్ మూడీ గారు ఒక మాట అన్నారంట, ఏంటో తెలుసా? నా తల్లి లాంటి తల్లి సమాజంలో ఉన్నటువంటి బిడ్డలకు ఉంటే ఎవరు జైలు పాలు అయ్యేవారు కారు. ఇప్పుడు పిల్లలు చిన్న వయసులోనే గంజాయి కేసుల్లో, దొంగతనపు కేసుల్లో, అత్యాచారాల కేసుల్లో చిన్న పిల్లలు వెళ్ళి ఎక్కడ ఉంటున్నారు చెప్పండి?
డిఎల్ మూడీ గారు చెప్పే మాట ఏంటంటే, నా తల్లి లాంటి తల్లి సమాజంలో ఉన్నటువంటి బిడ్డలకు ఉండుంటే ఈరోజు వాళ్ళు చెరసాలలో జైల్లో ఉండేవారు కాదు. దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్పాడో తెలుసా? అంత గొప్ప దైవీకమైనటువంటి లక్షణాలు కలిగిన ప్రార్థనా పరురాలైన తల్లి డిఎల్ మూడీ గారి తల్లి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు పుట్టినంత వరకు ఏమంటారో తెలుసా? అయ్యా ఒక్క బిడ్డనివ్వు నాయనా. తల్లులు ప్రార్థన, ఒక్క బిడ్డనివ్వు ప్రభా, వాడిని నీ కొరకే. దీర్ఘాలు కూడా తీస్తాం అక్కడ. ఎవరి కొరకు? నీ కొరకే పెంచుతానయ్యా, నీ కొరకే జీవిస్తానయ్యా, నీ వైపే త్రిప్పుతాను ప్రభా అంటే వాడు చక్కగా లోకంలో బ్రేక్ డ్యాన్స్లు వేస్తాడు. పెరిగిన తర్వాత స్టెప్పుల మీద స్టెప్పులు వేస్తూ ఉంటాడు. ప్రార్థన ఎలా చేస్తాం? అయ్యా వాడు నీ కొరకే, నీ మందిరములోనే, నీ పరిచర్యలోనే, నీ పనిలోనే, నీ సేవలోనే అంటాం. వాడికి మొదటి నుండి మనం నేర్పించవలసినవి నేర్పించాం కనుక వాడు ఎక్కడ ఉంటాడు? లోకములో జరిగే కార్యకలాపాల్లో, ఆటపాటల్లో, దైవికమైనటువంటి కార్యాలను విడిచిపెట్టి దెయ్యపు పనుల్లో వాడు జీవించి, ఒరే మందిరానికి వెళ్దాం, నువ్వు వెళ్ళమ్మా, నాకు మాత్రం నువ్వు చెప్పకంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే పిల్లలను మనము చిన్న వయసు నుండే వాడిని ఏం చేయాలో తెలుసా? చెక్కుతూ రావాలి. ఏం చేయాలి? చెక్కుతూ రావాలి. చాలామందికి పిల్లలంటే చాలా ప్రేమించండి, నేను కాదని అనటం లేదు. ఎందుకంటే గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానమని, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. స్వాస్థ్యముగా ఉన్న నీ మగబిడ్డలను, బహుమానముగా ఉన్న నీ ఆడబిడ్డలను ప్రేమించొద్దు అని నేను చెప్పను. ప్రేమించు. ప్రేమతో పాటు దేవుని భయమును వారికి నేర్పించే తల్లిగా మారు. చాలాసార్లు దైవికమైన లక్షణాలు వారిలో లేకపోతే రానున్న దినాలలో వారు ఆమోను వలె దుర్మార్గులు అవ్వచ్చేమో, దేవునికి వ్యతిరేకలు అవ్వచ్చేమో, లోకములో ఉన్నటువంటి చెడు వ్యసనాలకు వారు బానిసలు అవ్వచ్చేమో. కనుక నీవు యోషియా ఎలా అయితే పెంచబడ్డాడో ఎదీదా దగ్గర, అలా నీ బిడ్డలు నీ దగ్గర ఆత్మీయులుగా, మంచి ప్రవక్తను కలిగిన వారిగా, దైవీకమైన లక్షణాలు కలిగిన వారిగా పెంచే బాధ్యత ఎవరి దగ్గర ఉందో తెలుసా? కేవలం తల్లికే ఆ బాధ్యత ఉంది. దేవునికి స్తోత్రం. చాలామంది ఒక మాట అంటారు, నేను వెళ్ళమంటానండి మందిరానికి, నేను ప్రార్థనలో కూర్చోమంటానండి, కానీ వాళ్ళ డాడీ ఒప్పుకోరండి. ఎవరు ఒప్పుకోరు? డాడీ నువ్వు డబ్బులు చాటున తీసి ఇచ్చినప్పుడు డాడీ ఒప్పుకుంటాడు. ప్రార్థనలో కూర్చోమన్నా, ప్రార్థనలకు వెళ్ళమన్నా డాడీ ఒప్పుకోరండి. వాళ్ళ డాడీకి వాడంటే చాలా ఇష్టమండి, వాళ్ళ తాతయ్యకి వాడంటే చాలా ఇష్టమండి. అందుకే ఎక్కడికి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెడిపోయినప్పుడు ఆ ఇష్టం ఎలాగైపోతుందో తెలుసా? అసహ్యంగా మారిపోతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇష్టములాగా ఉండాలంటే ఇష్టాన్ని కొన్నిసార్లు నువ్వు కష్టంగా మార్చుకొని నీ బిడ్డలను వంచుతూ రావాలి. ఏం చేయాలి? వంచుతూ వస్తూ ఉన్నప్పుడు వారి జీవితంలో దేవుడు యోషియా లాంటి మంచి జ్ఞానమును దేవుడు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవదిగా చూసుకున్నట్లయితే ఈమె యోషియాకు దేవుని యొక్క వాక్యాన్ని నేర్పిస్తూ వచ్చింది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని ఏం చేస్తూ ఉందామే? బిడ్డకు నేర్పిస్తూ ఉంది. ఎన్ని సంవత్సరాలప్పుడో చెప్పండి ఒకసారి? 8 సంవత్సరాలలో రాజు అయ్యాడంటే ఎంత దైవికమైన ధర్మశాస్త్రపు అనుభవంలోనికి ఆ బిడ్డ దూసుకొని వెళ్ళిపోయాడో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా యేసయ్య దీవిస్తే ఆ పిల్లల జ్ఞానాన్ని ఎవరు ఆపలేరు. దేవుడు దీవించాలి. నీ బిడ్డల మీద ఆయన హస్తము పడాలి. అలా పడినప్పుడు నీ బిడ్డలు అంచెలంచులుగా అందరికంటే శ్రేష్టమైనటువంటి జీవితాలలోనికి వెళ్ళిపోతారు. చాలామంది నా బిడ్డలను అయా లోకంలో ఉన్నవారు పాడు చేస్తూ ఉన్నారు, దుష్టుడు పాడు చేస్తూ ఉన్నారు, ఫ్రెండ్స్ పాడు చేస్తూ ఉన్నారు అని అనుకుంటాం. కానీ ప్రభువే నీ బిడ్డలను లేపినప్పుడు ఎవరు ఆటంకమో అక్కడ
పని చెయ్యదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈమెం చేస్తుందో తెలుసా? ఎదీదా తన బిడ్డకు దేవుని యొక్క వాక్యాన్ని నేర్పిస్తూ ఉంది. చాలాసార్లు మీ పిల్లల కొరకు ఒక మాట చెప్తాం, అమ్మా మీ బిడ్డలను సండే స్కూల్కి పంపించండి, దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించండి, ప్రార్థనలో కుటుంబ ప్రార్థనలో వాళ్ళకి మోకరించి ప్రార్థన చేసే అలవాటు నేర్పించండి అని ఎందుకు చెప్తామంటే, ఇప్పుడు వేసే విత్తనం వారి యవ్వన దశకు వచ్చినప్పుడు మంచి ఫలితాన్ని ఇస్తుంది. విత్తనమే వేయకపోతే పంట తీద్దామంటే అక్కడ వస్తుంది. నువ్వు విత్తనమే వేయకపోతే ఫలింపు కావాలంటే ఎలా వస్తుంది? చిన్నప్పుడే వాడు వంగకపోతే యవ్వన దశకు వచ్చినప్పుడు వాడిని వంచడం చాలా కష్టం. అది ఆడపిల్ల అయినా మగబిడ్డ అయినా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈమె ఎదీదా తన బిడ్డకు దేవుని వాక్యాన్ని నేర్పిస్తూ ప్రకటన చేస్తూ ఉంది. చూడండి, తన ఇంట్లో చాలా బాధ ఉంది. ఎలాగో తెలుసా? తన భర్త మూర్ఖుడు. బాగా వినండి, తన భర్త మూర్ఖుడు. భర్తను భరిస్తూ కూడా తన బిడ్డను దైవీకంగా పెంచుతూ ఉంది. చాలాసార్లు మనం ఏంటంటామంటే, వాడి తండ్రి ఎలాగుంటే వాడు అలాగే పోతాడు, నాశనం అయిపోనియండి, వాడు నాశనం అయిపోనియండి, పోనీయండి, వాడు ఎలా పోయినా నాకు అనవసరం. చెప్పగా వినకపోతే వాడికి అవడు చెబుతాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయి. నీ బిడ్డల కొరకు, నీ బిడ్డల క్షేమం కొరకు, నీ బిడ్డల భవిష్యత్తు కొరకు ఇప్పుడే నీవు దేవుని సముఖంలో ప్రార్థన చేయి. ఎందుకంటే దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి కనుక మనం బ్రతుకుతున్న బ్రతుకులు వాళ్ళకి రాకూడదంటే వారి జీవితంలో నీ ప్రార్థన చాలా చాలా అవసరము. దేవునికి స్తోత్రం. చూడండి, 2 తిమోతి 1 అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుదాం. 2 తిమోతి 1 అధ్యాయం 3వ వచనం. 2 తిమోతి 3:1-3 చదువమ్మా. ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింపగలు అపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కొరకు, దేవుని ఇష్టపడి ఆరాధించటం కొరకు నిష్కపటమైనటువంటి మనస్సుతో దేవుని ప్రేమను తన బిడ్డకు పంచే వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, 1 పేతురు 2వ అధ్యాయము 21లో ఒక మాట ఉంటుంది, చదువుదాం. 1 పేతురు 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకొనినట్లు మీకు మాదిరి ఉంచి పోయెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనకి ఏముంచి వెళ్ళిపోయాడు చెప్పండి? మాదిరి ఉంచాడు. ఏంటా మాదిరి? ఏంటా మాదిరి? ప్రార్థన అనే మాదిరి, వాక్యం అనే మాదిరి, క్రైస్తవులుగా మనము నీతిగా బ్రతకాలనే మాదిరి, పరిశుద్ధంగా బ్రతకాలనే మాదిరి, యథార్థంగా బ్రతకాలనే మాదిరి. దేవుడు ఎన్నో మాదిరికరమైనటువంటి జీవితాలను మనకు చూపించి వెళ్ళిపోయాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లలకి ఒక మాట చెప్తాం, ఒరే నీవు మాత్రం ఎప్పుడు అబద్ధము చెప్పండి, అబద్ధము. మనం తెల్లవారు లేచిన దగ్గరికి ఏం ఆడుతుంటాం? అమ్మా నువ్వు అబద్ధం ఆడి నన్ను ఎందుకు అబద్ధం ఆడొద్దని అడుగుతారు, అడగరాలు. బ్లెస్సీ చాలా ఎక్కువ అడుగుతుందంట, అమ్మా ఈ డబ్బులు ఎందుకు వచ్చాయి, ఇవి ఎవరు ఇచ్చారు, దేనికి ఇచ్చారు అంటే పిల్లల్లో చాలా విషయాలు వెంటనే పట్టుకొని దానిని బట్టి వాళ్ళు ప్రశ్నలు వేసే ఆలోచన వారిలో ఉంటుంది. ఎందుకంటే పిల్లల్లో చాలా జ్ఞానం ఉంటుంది కనుక. మనం చేసేవి చేస్తూ ఒరే నువ్వు ఫోన్ చూడకరా అంటాం, మనం గంటలు. ఒరే నువ్వు టీవీ దగ్గరికి వెళ్ళకరా అంటాం, మనం గంటలు. వాళ్ళు అనుకుంటారు మా అమ్మ మాందు నేను, మా డాడీ మాండు నేను కూడా. మనం చెబుతూ ఉంటాం, కానీ మనం చేయకుండా వారికి చెబితే వాళ్ళు వినరు. దేవునికి స్తోత్రం. యేసయ్య మన కొరకు అన్నీ చేశాడు, అలా బ్రతకమని చెప్పాడు. నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా, ప్రేమగా, చాలా ఖచ్చితంగా ఈ లోకంలో నా కొరకు మీరు బ్రతకండి అని ఒక మాదిరి పెట్టి వెళ్ళిపోయాడు.
అని యేసు ప్రభు మాదిరి పెట్టాడు, కానీ మనం మాత్రం ఆ మాదిరిలో బ్రతకటం లేదు. మన పిల్లల వలె. దేవునికి స్తోత్రం. ఆయన పెట్టిన మాదిరి ఒక పక్కకు తోసేసి మన త్రోవ మనదే, మన జీవితాలు మనవే, మన బ్రతుకులు మనవే, పేరుకు మాత్రమే మేము యేసయ్య బిడ్డలమండి అంటాం, కానీ యేసయ్యలో ఉన్న గుణ లక్షణాలు మనలో చాలాసార్లు ఉండవు, కనిపించవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎదీదా అంటే దేవునికి ఇష్టమైనది లేక ప్రియురాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భర్తకు ప్రియురాలుగా మారిందో లేదో ఎదీదా నాకు తెలియదు, కానీ ఎవరికి ప్రియమైన వ్యక్తిగా మారిపోయింది? యేసయ్యకు ప్రియమైన వ్యక్తిగా మారిపోయిందంట, ఇష్టమైన వ్యక్తిగా మారిపోయిందంట. దేవునికి స్తోత్రం. చూడండి, హెబ్రీలకు 11వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంటుంది, మనం చూద్దాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులయ్యుండుట అసాధ్యము. చాలమ్మా. దేవునికి స్తోత్రం. యేసయ్యకు ఇష్టముగా ఉండాలంటే మనలో ఏముండాలి? ఏముండాలి? మన పేర్లేంటి? విశ్వాసులం. వింటారో వినరో, ఈ విశ్వాసాన్ని విశ్వాసం అంటారా, అవిశ్వాసం అంటారా? చెప్పాలా? అవిశ్వాసం. దేవునికి స్తోత్రం. విశ్వాసము లేకుండా, నమ్మకము లేకుండా నీవు దేవునికి ఇష్టమైన దానివి, ప్రియురాలు అని చెప్పుకోవడం చాలా అబద్ధం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువుని ప్రభువుగా నమ్ము, దేవుణ్ణి దేవునిగా నమ్ము, పరిశుద్ధుని పరిశుద్ధుడిగా నమ్ము, దేవుడు చేస్తాడని నమ్ము, దేవుని మార్గం సత్యమైనదని నమ్ము. అప్పుడు దేవునికి నువ్వు ఇష్టమైన దానిగా ఉంటావు. చేస్తాడో చేయడో మొట్టమొదట మనకే డౌట్లు ఎక్కువ. ఎందుకంటే ఏదైనా తోటలో అవ్వమ్మకు వచ్చింది కనుక. అనుమానం అంటే ఆడది. అనుమానించడం ఎవరికి బాగా అలవాటు? చెప్పిన మాట ఎంతైతే చిరిగి చాటంతైనంతగా మనము దాన్ని సాగదీసి అనుమానిస్తాం. దేవునికి స్తోత్రం. అక్కడ జరిగింది ఎంతే, కానీ మనలో వచ్చిన డౌట్ మాత్రం ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? దేవునికి స్తోత్రం. ఈమె ఎదీదా దేవునికి ప్రియురాలు, ఇష్టమైనటువంటి వ్యక్తే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా, ఇష్టమైన వారిగా బ్రతకడం చాలా కష్టం. మనము దేవునికి ఇష్టంగా ఉన్నామంటే దేవుణ్ణి మనము నమ్ముతూ ఉన్నాం, దేవుణ్ణి మనము విశ్వసిస్తూ ఉన్నాం, దేవుణ్ణి మనము ఆ యొక్క దేవుని మార్గంలో మనము జీవిస్తూ ఉన్నాం అనడానికి మనము దేవుణ్ణి నమ్మడమే ఒక గొప్ప అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన జీవితమే భయంకరమైనది ఎదీదాది. తన భర్త సరైన వాడు కాదు, అయినను బిడ్డను యోధా రాజ్యానికి రాజుగా తయారు చేసి ఒక గొప్ప స్థానంలో బిడ్డను నిలవబెట్టి ఎవరికి ఇష్టరాలుగా మారిందో తెలుసా? యేసయ్యకు ఇష్టరాలుగా మారిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ నీ భర్తను మార్చే విషయంలో నువ్వు ఫెయిల్ అయిపోయి ఉండొచ్చు. అప్పుడు నీ ఆలోచన ఎవరి మీదకి వెళ్ళిపోవాలి? నీ బిడ్డల మీదకి వెళ్ళాలి. అయ్యా, నా భర్తను నేను మార్చలేకపోయాను, కానీ నా బిడ్డనైనా నీ పని కొరకు వాడుకో. అయ్యా, నా బిడ్డను ఒక యోగ్యుడిగా చేయి, నా బిడ్డను ఒక యోగ్యురాలిగా చేయి, ఒక మంచి స్థానంలో వారిని పెట్టు. పిల్లలు పెరిగి 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 ఒక ఉన్నతమైన స్థానంలోనికి వచ్చిన తరువాత తల్లిదండ్రులను వారే ఉంచుకుంటూ వస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కుటుంబంలో చాలాసార్లు స్త్రీలు పట్టించుకోరు. వాళ్ళు అలాగ ఉన్నాయండి, నేను మాత్రం వచ్చేస్తాను వచ్చే కాదని నేను అన్ను, కానీ వాళ్ళ గురించినటువంటి బాధ్యత ఎవరి మీద? ఎదీదా వలె నీ మీదే ఉంది. నీవే ప్రార్థన చేయాలి. వాళ్ళు బలహీనులైనా, ఎందుకో పనికిరాని వారైనా, దేవుని మాట వినని వారైనా, దేవునికి అసహ్యకరమైన బ్రతుకును బ్రతికినా సరే నీ బాధ్యత ఏంటో తెలుసా? వారి కొరకు సుసన్న వెసలి వలె కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము కనుక నీవు మొట్టమొదటగా దేవుణ్ణి నమ్ము. ఎవరిని నమ్మాలి? దేవుణ్ణి నమ్మాలి. అక్కడ ఉంటే నా బిడ్డలు మారుతారేమో, వాళ్ళతో ఉంటే నా బిడ్డలు మారుతారేమో, నీతి కలిగిన వారితో ఉంటే నా బిడ్డలు మారుతారేమో, వాళ్ళ సహవాసంలో ఉంటే నా బిడ్డలు మారుతారేమో అని అనుకోవద్దు.
నీ బిడ్డల సహవాసం ఎవరితో ఉండాలో తెలుసా? దేవునితో నీ బిడ్డల సహవాసము ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన అనుభవంలోనికి వెళ్ళు. సారాయి కోసం మనం మాట్లాడుకున్నాం. ఆమె గుడారపు అనుభవాన్ని కలిగి ఉంది. ఎవరి కొరకు? బిడ్డల కొరకు ఉందా? భర్త కొరకు ఉందా? తన ఆకలి కొరకు ఉందా అంటే లేదు. తన జీవితంలో దేవుడిచ్చే ఆశీర్వాదం కొరకు ఆమె గుడారములో ప్రార్థన ఆత్మతో నింపబడి ప్రార్థన చేస్తూ ఉంది. అందుకే విశ్వాసములో ఆమె నిలకడ కలిగి ఉంది కాబట్టి ఆమె జీవితాన్ని దేవుడు సారాను దీవించేశాడు. దేవునికి స్తోత్రం. జగడగొండి నుండి రాని పరిస్థితిలోనికి, రాని హోదాలోనికి సారాను దేవుడు తీసుకువెళ్ళిపోయాడు. ఈమె జీవితం కూడా అంతే. ఎదీదా చాలా నిస్సహాయ స్థితిలో ఉంది. నా జీవితం అయిపోయింది. ఓ రాజుని చేసుకున్నాను అనుకున్నాను, నా బ్రతుకు ఉన్నతంగా ఉంటుంది అనుకున్నాను, నేను గొప్పగా యోధా రాజ్యంలో బ్రతికేస్తాను అనుకున్నాను. కానీ నా భర్త భయంకరమైనటువంటి మూర్ఖుడు, వీడి దగ్గర బ్రతకడం చాలా కష్టం. అయినప్పటికీ కూడా ఆమె జీవితంలో నా కడుపున పుట్టిన బిడ్డనైన యోధా రాజ్యానికి రాజును చెయ్యాలి అని ఆ గర్భములో యోషియా పడకముందే ఆమె ప్రార్థన చేయుట మొదలు పెట్టిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముందుగా చిన్నప్పుడే అంటాం, ఒరే నువ్వు మీ బాప కూతుర్నే చేసుకోవాలి. ఇవి నేర్పుతారండి చాలా బాగా. నీవు బాప కూతుర్నే చేసుకోవాలి. అమ్మా నువ్వు మాత్రం మామియాల కూతుర్నే. వాళ్ళు ఎవళ్ళ తర్వాత చేసుకుంటారో తరువాత విషయం, పనికి మాలిన విషయాలు ఇవి. అమ్మా మనము యేసు ప్రభువునే నమ్ముకున్నాం, ఆయన్నే ఆరాధించాలి, ఆయన మందిరానికే వెళ్ళాలి, లోకములో ఉన్నవారితో నీ స్నేహం ఉండకూడదని చెప్పాం. ఇవన్నీ మాత్రం చెబుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి గురువు ఎవరు అంటే తల్లి. ఈ తల్లి నేర్పవలసినవి నేర్పకపోతే పిల్లలు దుర్మార్గులుగా తయారైపోయే అవకాశాలు ఉన్నాయంట. దేవునికి స్తోత్రం. అప్పుడు నీ బిడ్డలను నీవు దేవుని కొరకు ఎదీదా వలె పెంచుతూ ఒక మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళినంత వరకు నీ మోకాల అనుభవాన్ని విడిచిపెట్టకుండా ప్రార్థించినప్పుడు నీవు దేవునికి ఇష్టరాలుగా మారుతావు. నీ బిడ్డలను కూడా దేవుడు ప్రయోజకులుగా నిలవబెట్టుకునే అవకాశాలు ఉంటాయంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానము గుణవతి అయినటువంటి స్త్రీ, గుణవతి అయిన భార్య తన బిడ్డలకు మంచి ఉపదేశం చేస్తుందంట. చాలాసార్లు పిల్లలు తల్లులు మాట్లాడుకుంటూ ఉంటారు. పనికి మాలిన విషయాలన్నీ పిల్లల దగ్గరే చెబుతూ ఉంటారు. పనికి మాలినవి ప్రతి చెత్త కబుర్లు చెబుతూ ఉన్నప్పుడు వాళ్ళ మైండ్లో కూడా అవే వెళ్తాయి. మనం నేర్పించవలసింది ఏంటో తెలుసా? బైబిల్లో శారమ్ ఉందే, బైబిల్లో రిబకా ఉందే, బైబిల్లో ఎస్తేరు ఉందే, బైబిల్లో యాకోబు ఉన్నాడే. ఇవి నేర్పించు. మీ బిడ్డలు ప్రయోజనకరమైన స్థితిలోనికి వెళ్తారు. మనం నేర్పించేవేంటో తెలుసా? అమ్మ అలా ఊర్లో పిల్ల ఉందే, అల్లాడు ఉన్నాడే, ఇల్లుడటు వెళ్ళాడే అంటాం. అవే వాళ్ళకి అలవాటు అవుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. పిల్లల దగ్గర ఏం చెప్పాలో, ఏం చెప్పకూడదో, ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో మనము చాలా జ్ఞానంగా మాట్లాడుట, ఆ యొక్క ఆలోచన కలిగి మనము ఉండాలి. జ్ఞానోపదేశం, మంచి ఉపదేశం చేసే తల్లిగా నీ ఉండాలంట. నిర్గమాకాండంలో ఎక్కడో మనం చూస్తాం, వాళ్ళు ఎంతన నడిచినప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు వాళ్ళకి ఏం మాటలు నువ్వు చెప్పాలో తెలుసా? దేవుని గురించిన వాక్యాన్ని వారికి చెబుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాలుడు నడవవలసిన త్రోవను వానికి ఏం చేయాలి? మనము నేర్పించాలి. ఇప్పుడు నడకలేదు వాళ్ళకి, పరుగే. నువ్వు బైబిల్ పెట్టుకొని వస్తే వాడు క్రికెట్కి వెళ్తాడు, వాడు వాలీబాల్కి వెళ్తాడు, ఆ అమ్మ టీవీ దగ్గర ఉంటుంది. లేదంటే ఫ్రెండ్స్తో అమ్మ నేను అలా ఫుడ్ కోర్ట్కి వెళ్తాను, ఈ కోర్ట్కి వెళ్తాను, ఆ సినిమాకి వెళ్తాను, షికార్కి వెళ్తాను అంటారు. ఎందుకో తెలుసా? వాళ్ళ మార్గాలు బాలుడిగా ఉన్నప్పుడు మనం నేర్పించలేదు కనుక వారిని ఇప్పుడు మనం పట్టుకోవడానికి ప్రయత్నం చేయలేము. దేవునికి స్తోత్రం. ఈ ఎదీదా పాలిస్తున్నప్పుడే బిడ్డకు దేవుని యొక్క వాక్యాన్ని చెబుతూ వచ్చిందంట. నీ తండ్రి మూర్ఖుడు, కానీ నీవు యోధా రాజ్యానికి రాజు అవుతూ రావాలి.
నిన్ను దేవుడు అలా దీవిస్తాడు, దేవుడు నిన్ను వాడుకుంటాడు, దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. ఈ మాటలు ఆ తల్లి నేర్పిస్తూ ఉన్నప్పుడు ఆ బిడ్డలో ఒక్కొక్కటిగా దైవీకమైన లక్షణాలు మొదలవుతూ వచ్చాయంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎదీదా అంటే దేవునికి ఇష్టమైనది, ప్రియురాలుగా దేవుడు ఇష్టపడే గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా మారిపోయింది. కుటుంబస్తులు ఇష్టపడకపోవచ్చు, భర్త అసహించుకోవచ్చు, కుటుంబంలో తనకి విలువ లేకపోవచ్చు, కుటుంబంలో ఘనత లేకపోవచ్చు, ఎవరు సన్మానించకపోవచ్చు, కానీ ఎందుకు పనికిరాని స్థితిలో కూడా ప్రభు కొరకు ఆమె తన బిడ్డను పెంచడానికి ఒక త్యాగము కలిగిన తల్లిగా మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎదీదా కొరకు మనం ఈరోజు చక్కగా దేవుని మాటలు విన్నాం. దుర్మార్గుడైన భర్తను భరించిన స్త్రీగా ఆమె ఉంది, భక్తి గల కుమారునికి తల్లిగా మారింది. మూడవదిగా ఆమె దేవుని వాక్యాన్ని బిడ్డకు నేర్పిస్తూ ప్రజలకు ప్రకటిస్తూ వచ్చింది. అలాగే దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఆమె మారింది. మనం ఎలా ఉన్నామో దేవుని సముఖంలో ఒక్కసారి పరీక్ష చేసుకుని వాక్యాన్ని మనం ముగించుకొని ప్రార్థనలోకి ముందుకు వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరం కూడా కళ్ళు మూసుకుందాం. మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఎదీదా ఒక బలహీనమైన వ్యక్తే, నీలాంటి నాలాంటి ఒక మహిళ, ఒక స్త్రీ ఎన్నో కలలు కని భర్తతో ముందుకు అడుగులు వేయాలని వెళ్ళింది. కానీ భర్త భయంకరమైన దుర్మార్గుడు, క్రీస్తును అంగీకరించినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా దైవికమైన లక్షణాలు లేకుండా భయంకరమైనటువంటి విగ్రహారాధన పాపములో పడి లోకములో ఉన్నటువంటి చెడు కార్యాలలో పడి పతనానికి దగ్గరగా వెళ్ళిపోయిన ఆమోనుకు భార్యగా ఉందామే. కానీ ఆమె జీవితం పోయింది అనుకోలేదు, నాశనం అయిపోయింది అనుకోలేదు, నా జీవితానికి సంతోషం లేదని అనుకోలేదు. కానీ యూదా రాజ్యములో ఈ యూదా రాజ్యానికి గనుడుగా నా కుమారుని నిలవబెట్టాలని ఒక మంచి ఆలోచన కలిగి దేవుని పని, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు యూదా రాజ్యానికి ఒక నాయకుడు నా బిడ్డ ఉండాలని ఆమె ఒక ప్రార్థన కలిగి భక్తి కలిగిన కుమారుని కన్న తల్లిగా ఆమె మనం చూస్తూ ఉన్నాం. మనం ఎలా ఉన్నాం? పిల్లలకు భక్తిని నేర్పిస్తూ ఉన్నామా? కుటుంబాల్లో భక్తి కలిగి జీవిస్తూ ఉన్నామా? నీ భక్తిని నీవే అదిమేస్తూ దేవుని దగ్గరికి రాలేక దూరం అయిపోతూ ఉన్నావా? దేవుని మార్గంలో జీవించలేకపోతూ ఉన్నావా? కుటుంబ కట్టుబాటుల్లో నీ ప్రార్థనా జీవితాన్ని నలిమేస్తూ ఉంటూ ఉన్నావేమో. ఒక్కసారి ఆలోచించు. దేవుని సముఖంలో అన్ని దిక్కుల నీకు సహాయం ఆగిపోయి ఉండొచ్చు, కానీ దేవుడు మాత్రం నిన్ను ఎన్నుకొని ఏర్పరచుకొని నీ కొరకు ఒక మంచి ఆలోచన కలిగి ఎదీదాను దీవించినట్లుగా నిన్ను దీవించాలని ఆయన అనుకుంటే నువ్వు ప్రార్థన చేయటం మొదలుపెట్టు. దేవుని సముఖంలో ప్రార్థన చేయటం మొదలుపెట్టు. అయ్యా నా భర్త దుర్మార్గుడయ్యా, నా భర్త నీ మాట వినటం లేదు ప్రభా, అయ్యా నా భర్త నీ మందిరానికి రావటం లేదు ప్రభా, నా భర్తను మార్చండి అయ్యా, నా కుటుంబాన్ని దీవించండి, నా బిడ్డలు చెడిపోతూ ఉన్నారయ్యా, పాడైపోయారు, పతనానికి దగ్గరగా వెళ్ళిపోతూ ఉన్నారు, లోకములో ఉన్న చెడు మాత్రమే వారిని ఆశిస్తూ ఉన్నారు అయ్యా. నిన్ను ఆశించలేక, నీ దగ్గరకు రాలేక, నీ కొరకు జీవించలేక అయ్యా వారి జీవితాలలో అయ్యా పాపమును మోస్తూ అయ్యా ప్రభువుని దేవా దూరం చేసుకుంటున్న స్థితిలో ఉన్నారు నాయన. వారిని మలచండి, మార్చండి ప్రభా. ఇది దవలే నా బిడ్డల కొరకు నేను ప్రార్థించాలి ప్రభా. డిఎల్ మూడి వాళ్ళ తల్లిగా నేను కూడా మారిపోవాలి అయ్యా. నా పిల్లలు అయ్యా నాశనానికి, పాపానికి, దుష్టునికి దగ్గరగా వెళ్లకుండా ఉండాలి అంటే నేను ప్రార్థించే తల్లిగా ఉండాలి. సుసన్న వెసలిలాగా నేను మారిపోవాలి ప్రభా. హన్నా వలె నేను మారిపోవాలయ్యా. అయ్యా సమూయేలును హన్నా ఎలా పెంచిందో నేను కూడా నా బిడ్డలను పెంచాలి నీ కొరకు అయ్యా. లోకం చాలా చెడిపోయింది, లోకం చాలా అయ్యా భయంకరమైన పరిస్థితుల్లో ఉంది. నా బ్రతుకులో అంతా అయిపోయింది, నా బిడ్డల జీవితం ఇంకెంతో ఉంది. వారి కొరకు నేను ప్రార్థన చేస్తాను ప్రభా. అయ్యా నేను ప్రార్థించే తల్లిగా మారిపోతాను, ప్రార్థించే భార్యగా మారిపోతాను, ప్రార్థించే నాయకురాలుగా మారిపోతాను, ప్రార్థించే కుటుంబ అయ్యా నాయకురాలుగా నేను తీర్చిదిద్దబడతాను ప్రభా అంటూ దేవుని సముఖంలో ప్రార్థన చేద్దాం. దేవుని సముఖంలో ప్రార్థన చేద్దాం. విశ్వాసం లేకుండా నువ్వు పెదవులతో ఎంత ప్రార్థన చేసినా అది వ్యర్థమే. అందుకే దేవుడు అంటాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. నువ్వు ప్రభుని ప్రభుగా నమ్మకపోతే, దేవునిగా నమ్మకపోతే, దేవుని కార్యాలను నిక్కచ్చిగా నువ్వు నమ్మకపోతే, పెదవులతో ఎంత వల్లించి వక్రీకరించి ప్రార్థన చేసినా వ్యర్థమే. దేవుని సముఖంలో నమ్ము, ప్రభుని నమ్ము, దేవుని కార్యాలు నమ్ము, దేవుడు చేసే మేలులను నమ్ము. దేవునికి నీ ద్వారా ఆయాసము, దుఃఖము, బాధ కలుగుతుందేమో,
నీ భర్త ద్వారా కలుగుతుందేమో, నీ బిడ్డల ద్వారా కలుగుతుందేమో.